అండి నా రాక్షసుడు. విక్రమ్ అలా క్లాస్లో ఉన్న అందరి వైపు ఒక లుక్ ఇచ్చి ఆమెకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్. అలా అతడు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆమె అప్పటి నుంచి ఆగిపెట్టుకున్న దుఃఖం మరీ ఎక్కువ అయిపోతూ ఉంటే చుట్టూ అందరూ ఉన్నారు అని ఆమె దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు వైషు తన మనసులో, నా జీవితంలో నన్ను ఈ ఒక్కరు కూడా కనీసం అర్థం చేసుకోరేమో, నా జీవితంలో అస్సలు సంతోషం అనేది ఆ దేవుడు అస్సలు నా తలరాతలో ఆ దేవుడు రాయలేదేమో అని ఎవరికి నచ్చినట్లు అలా నన్ను ఉండమని అందరూ నా ఇష్టంతో ఏ ఒక్కరికి పని కూడా లేకుండా అందరూ ఎందుకు ఇలా నన్ను ఇంతలా హింసిస్తున్నారు అని ఆమె తన మనసులో అనుకుంటూ ఓ విరక్తిగా ఓ నవ్వు నవ్వుకుంటూ ఆమె కోసం సపరేట్గా ఉన్న బెంచ్లో వెళ్ళి ఆమె కూర్చుంటుంది. వైషు అలా వెళ్ళి సపరేట్ బెంచ్లో కూర్చోగానే క్లాస్ రూమ్లో ఉన్న అమ్మాయిలలో కొందరు విక్రమ్ అంటే క్రష్ ఉన్నవాళ్ళు వైషుని కోపంతో కడుపు మంటతో చూస్తూ ఉంటారు. కానీ విక్రమ్ అంటే కోపం ఉన్న అమ్మాయిలు మాత్రం పాపం వైషు అని ఆమెను జాలిగా చూస్తూ ఉంటారు. కానీ వైషు ఫ్రెండ్స్ వైషుని అలా చూడగానే విక్రమ్ ఆమెతో ఎలా నడుచుకుని ఉన్నాడో వాళ్ళకి అర్థం అయినా సరే ఆమె ముందుకు వెళ్ళి కూడా ఆమెను ఏమాత్రం ఓదార్చలేని పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఆమె ముందుకు వెళ్తే దాని ఫలితం కూడా వైషునే అనుభవించాలి అని, విక్రమ్ మరింత వైల్డ్గా రియాక్ట్ అవుతాడు అని వాళ్ళకి కూడా బాగానే తెలిసి ఉండడంతో బాధపడడం తప్ప ఏం చెయ్యలేకపోతారు. వైషు తన క్లాస్లో ఫస్ట్ బెంచ్లో మాత్రమే ఆమె కూర్చుంటుంది. ఆ బెంచ్లో మరి ఎవ్వరూ కూడా ఆమెతో కూర్చోకూడదు అని ఆర్డర్ వేశాడు విక్రమ్. ఎప్పుడైతే అతడు ఆమెను మొదటిసారి చూశాడో ఆ రోజు నుంచి ఇదే రూల్ ఆ క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు విక్రమ్ ఆమెను చాలానే టార్చర్ చేస్తూ ఆమె ఆ టార్చర్ని ఏమాత్రం తట్టుకోలేకపోతుంది. రోజు రోజుకి విక్రమ్ టార్చర్ ఆమెకు మరీ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. కానీ ఆమె నోరు విడిచి ఒక్క మాట కూడా అతడితో ఏమాత్రం చెప్పలేని పరిస్థితి ఆమెది. ఒకవేళ చెప్పినా సరే ఆమె పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది తప్ప ఏ ఒక్కటి కూడా మారదు అని ఆమెకు కూడా తెలుసు కాబట్టి. అలాగని విక్రమ్ కేవలం ఆమె మీద కోపాన్ని మాత్రం చూపిస్తాడా అంటే లేదు, ప్రేమని కూడా అంతే ఎక్కువగా చూపిస్తాడు. ఆమె మీద విక్రమ్ ఆమెను ఎప్పుడు ఎలాగైనా సరే కనిపెట్టుకునే ఉంటాడు. ఆమెను ఎప్పుడు అతని దగ్గరే ఉండేలాగా అతడు చూసుకుంటాడు. కానీ ఆమె ఒపీనియన్కి మాత్రం అతడు ఏమాత్రం వాల్యూ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇక ముందు ఏం జరుగుతుందో మనమే ముందు చూడాలి. ఇంకా ఆ కాలేజ్లో ఉన్న అబ్బాయిల గురించి అయితే అసలు ఏమాత్రం చెప్పనవసరం లేదు. కాలేజ్లో ఉన్న అబ్బాయిలు వైషుని చూస్తేనే విక్రమ్ ఏం చేసేస్తాడో అన్న భయంతో ఆమెను కనీసం వాళ్ళ తలలు పైకెత్తి కూడా చూడరు. ఇంతలో క్లాసుల్లోకి లెక్చరర్స్ రావడంతో వాళ్ళు కూడా వైషుని ఒక్కసారి జాలిగా చూసి వాళ్ళు కూడా ఏం చెయ్యలేక ఆ రోజు క్లాసెస్ని స్టార్ట్ చేస్తారు. ఆ రోజు వైషు బర్త్డే అని అక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఏ ఒక్కరు కూడా ఆమెకు కనీసం విష్ చెయ్యడానికి కూడా అక్కడున్న ఏ ఒక్కరికి కూడా ధైర్యం చెయ్యలేదు. ఆఖరికి అక్కడున్న లెక్చరర్స్తో సహా విక్రమ్ మాత్రమే ఆమెకు విష్ చెయ్యాలి, అతడు మాత్రమే ఆమెకు పార్టీ ఇవ్వాలి, అతడు మాత్రమే ఆమెకు కేక్ తినిపించాలి
అలాగే ఆమె కట్ చేసిన కేక్ అయినా సరే కేవలం అతడు చెప్పిన వాళ్ళకి ఇంకా అతడికి నచ్చిన వ్యక్తులకి మాత్రమే ఆమె ఆ కేక్ని కూడా పంచాలి. ఆమె ఏం చేసినా సరే అది మొత్తం విక్రమ్ కంట్రోల్లోనే ఉండాలి అని అతడు అనుకుంటాడు. ఆమె అతడికి తెలియకుండా ఏది చేసినా సరే దాని ఫలితం మాత్రం భయంకరంగా ఉంటుంది. అతడు ఏం చేస్తాడో కనీసం ఎవ్వరూ కూడా ఊహించను కూడా లేరు. ఎలాగో అలా ఆ రోజు క్లాసెస్ అన్నీ మధ్యాహ్నం వరకు వైషుకి బాగానే జరిగాయి. వైషుకి ఆ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి వైషు గురించి బాధగానే ఉంది. ఎందుకంటే ఆమె ఆ రోజు ఆ క్లాస్లోకి రాగానే ఆమె చెయ్యి కూడా ఎత్తలేక నొప్పితో అలాగే ఆమె చెయ్యి నొప్పికి తట్టుకోలేక ఆమె చెయ్యిని నొక్కుకోవడం ప్రతి ఒక్కరు కూడా అక్కడ గమనిస్తారు. అయినా సరే ఏ ఒక్కరు కూడా ఏం మాట్లాడలేక అలాగే ఉండిపోతారు. ఆమెను అలా చూడగానే అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఆమెను విక్రమ్ ఆ రోజు ఏం చేశాడో తెలిసిపోతుంది. అయినా సరే ఏ ఒక్కరు కూడా ఈ ఒక్క మాటని కూడా మాట్లాడకుండా ఉండిపోతారు. అలా ఆ రోజు మధ్యాహ్నం వరకు క్లాస్ అయిన తరువాత ఆఫ్టర్నూన్ విక్రమ్ వచ్చి వైషును ఆమెను నేరుగా క్యాంటీన్ లోపలికి ఆమెను తీసుకుని వెళ్తాడు. అప్పటికే అక్కడ వైషు కోసం విక్రమ్ మొత్తం పార్టీ అరేంజ్ చేసి ఉంటాడు. విక్రమ్ ఆమె కోసం అతడు ఆ రోజు ఆ కాలేజ్లో ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ని ప్రొవైడ్ చేసి ఉంటాడు. విక్రమ్ వైషు కోసం ముందు రోజే విక్రమ్ ఫుడ్ని అక్కడున్న కాలేజ్ వాళ్ళ కోసం ప్రిపేర్ చేసుకుని ఉంటాడు. రేపు వైషు బర్త్డే ఉండడం వల్ల ఇక్కడే అందరికీ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తాము అని అందుకే అప్పటికే అక్కడున్న వాళ్ళందరూ అక్కడ చేరి ఉంటారు. అక్కడున్న వాళ్ళందరికీ వైషుకి విష్ చెయ్యాలి అని ఉన్నా సరే అసలు ఏ ఒక్కరు కూడా వైషుకి విష్ చెయ్యలేని పరిస్థితి వాళ్ళందరిది. కనీసం అక్కడున్న ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఆమెకు విష్ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నారు. విక్రమ్ ఆమెను ఒక్క క్షణం కూడా అతడు ఏమాత్రం వదలడం లేదు. ఆమె భుజం చుట్టూ అతడు చెయ్యి వేసి ఆమెను అతడు అనుక్షణం అతడి జతలోనే ఉంచుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు కేక్ కటింగ్ లాంటివి అసలు ఏమీ లేవు. అది అంతా ఈవినింగ్ ప్లాన్ చేశాను అని అంటాడు విక్రమ్. ఆ పార్టీకి వైషు రానన్నా సరే ఆమెకు ఇష్టమున్నా లేక ఇష్టం లేకపోయినా సరే ఆమె ఎలాగైనా సరే ఆ పార్టీకి వెళ్ళి తీరాలి. లేదంటే విక్రమ్ ఆమెను బలవంతముగా అయినా సరే అతడు ఆమెను ఆ పార్టీకి లాక్కుని వెళ్తాడు. అతడు గత 2 సంవత్సరాలుగా ఆమె బర్త్డే రోజు అదే చేస్తూ ఉన్నాడు. అందుకే వైషు కూడా ఏం మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉండిపోతుంది. వైషుకి అది అంతా చూస్తున్నా సరే తన మనసులో ఆమెకు కూడా ఏదో మూలన ఒక చిన్న సంతోషం. అయినా దాన్ని ఆమె ఏమాత్రం బయట పెట్టలేని పరిస్థితి. ఒకవేళ ఆమె తన మనసులో ఉన్న మాటని బయట పెడితే విక్రమ్ ఇంకా ఎక్కువ చేస్తాడు అని ఆమెకు బాగా తెలుసు కాబట్టి విక్రమ్ ఏది చెప్పినా అవును అవును అంటూ అతని ముందు ఆమె తలదించుకుని కూర్చొని ఉంటుంది. ఒకవేళ ఆమె ఎవరినైనా చూసినా సరే లేక ఆమెను అక్కడున్న వాళ్ళు ఎవరైనా పొరపాటున చూసినా సరే విక్రమ్ ఆమెను ఇంకా వాళ్ళని కూడా హింసిస్తాడు అని అక్కడ అంతా ఫుడ్ని పంచిన తరువాత అందరూ వాళ్ళ క్లాసెస్కి వెళ్ళిపోతారు. ఈవినింగ్ క్లాసెస్ ఫినిష్ అయిన తరువాత వైషు బయటికి వస్తూ ఉంటే విక్రమ్ ఆమె చేతిలో ఒక కవర్ని పెడతాడు. విక్రమ్ చూపునే అర్థం చేసుకున్న వైషు సరే అన్నట్లుగా
ఆమె తలని ఊపుతుంది. అప్పుడు విక్రమ్ ఆమెను నేరుగా చూస్తూ నీకు చెప్పింది నువ్వు సరిగ్గా గుర్తు ఉంచుకో. నేను చెప్పిన టైంకి నువ్వు నేను చెప్పిన ప్లేస్లో ఉండాలి అని అంటాడు. అలాగే ఒకవేళ లేట్ అయ్యింది అని అనుకో, అప్పుడు నువ్వు ఎక్కడుంటే అక్కడికి నేను వస్తాను. ఒకవేళ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి నేను వస్తే అక్కడ ఏం జరుగుతుందో నీకు చాలా బాగానే తెలుసు అని అనుకుంటున్నాను. అందుకే నేను చెప్పిన టైంకి నువ్వు నేను చెప్పిన ప్లేస్లో నువ్వు ఉండాలి. ఏమాత్రం లేట్ చెయ్యకు అని విక్రమ్ ఆమెకు ఒక వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విక్రమ్ అలా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆమె ఒక నిట్టూర్పుని వదులుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.